నమస్తే అండి. ఈరోజు విశాఖపట్నంలో డేటా సెంటర్స్ గురించి కాస్త అడ్వాన్స్‌గా మీతో మాట్లాడదాం అనిపించింది. ఇంకొక 2, 3 రోజుల్లో దీని మీద ఒక డీటెయిల్డ్ ప్రెస్ మీట్ పెట్టడం, అలాగే అవసరమైతే దీని మీద కోర్టుకెళ్ళడం కూడా చేస్తాము. ఎందుకంటే ఈఏ శర్మ గారు ఫార్మర్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఆయన 25/4/26 అంటే ఏప్రిల్ 26 నెల 25వ తారీఖుని ఆయన ఒక లెటర్ రాశారు. యూనియన్ మినిస్టర్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ కి. ఇక్కడ మీ దాంట్లో చుక్కకొండ, అలాగే ఈ పెద్ద చుక్కకొండ రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలోని, అలాగే చాలా ఫారెస్ట్ ఏరియాల్లో, అలాగే వ్యవసాయ భూముల్లో ఈ డేటా సెంటర్లు పెడుతున్నారు, దానికి మీ అనుమతి ఉందా అంటూ ఒక లెటర్ రాశారు ఆయన. తర్వాత చూస్తే ఏపీఐఏసి వాళ్ళు అడ్వాన్స్ పొజిషన్ నోటీస్ ఇచ్చారు. ఎవరికి ఇచ్చారంటే గణేష్ శర్మ, హెడ్ ఆఫ్ ఐఆర్, ఏదో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి వైజాగ్ హైపర్ స్కేల్ డేటా సెంటర్కి ముడుసుర్లోవాలో, అడివరంలో 153 ఎకరాలు, ముడుసుర్లోవాలో 6 ఎకరాలు కలిపి వరుస 160 ఎకరాలు అడ్వాన్స్ పొజిషన్ ఇచ్చారు. ఈ అడ్వాన్స్ పొజిషన్ ఇచ్చిన ఏరియాలో మేము వెళ్తామంటే, మొన్న రాజేంద్ర సింగ్ గారు నేను వెళ్తామంటే రానివ్వలేదు. ఆ అడ్వాన్స్ పొజిషన్ ఇచ్చింది అంత అర్జెంటుగా అడ్వాన్స్ పొజిషన్ ఇలాగ ఇవ్వాల్సిన అవసరం ఏపీఐఏసీకి ఎందుకు వచ్చిందో చూడాలి. అలాగే దీని మీద జీవోలు ఇష్యూ చేశారు. ఆ జీవో ఇష్యూ చేస్తే జీవో నెంబర్ 4 ఒకటి ఇష్యూ చేశారు. ఆ జీవో నెంబర్ 4 కూడా ఏదో అడావిడిగా ఇష్యూ చేసిన జీవో. ఇదివరకు 480 ఎకరాలు ఇస్తే కాదు 600 ఎకరాలు అని చెప్పేసి డేటా సెంటర్కి పొలం దారాదత్తం చేస్తూ జీవో ఇచ్చారు. ఆ తర్వాత పరివేష్ పోర్టల్లో చూస్తే దాంట్లోనే దీనికి ఇంకా పర్యావరణ అనుమతి పెండింగ్ అని ఉంది. అయితే అందులో వాళ్ళు డిక్లేర్ చేసింది ఏంటంటే ఫారెస్ట్ ఏరియా ఇందులో లేదు, మొత్తం అంతా కూడా నాన్ ఫారెస్ట్ ఏరియా, ఎక్కడ ఏ రకమైన ప్రాబ్లమ్స్ లేవు, ఏ రకమైన కేసులు ఎక్కడి నుంచి పెండింగ్ లేదు అని చెప్పేసి రాశారు. అంటే ఫారెస్ట్ ఏరియా లేదు అని రాయడం ఉన్నది ఒకటి తప్పు. నెక్స్ట్ కేటగిరీ బి కింద అసెస్ చేయమని రాశారు. కేటగిరీ బి అంటే నాన్ పొల్యూటింగ్ ఇండస్ట్రీ. డేటా సెంటర్స్ మీద ప్రపంచం అంతా పొల్యూషన్ గురించి, సౌండ్ పొల్యూషన్ గురించి, మిగతా పొల్యూషన్స్ అన్నిటి గురించి గొడవ పెడుతుంటే, హీట్ జనరేషను, సౌండ్ జనరేషను, వాటర్ కన్సంప్షను, వాటర్ డిప్లీషన్, వీటన్నిటి గురించి మాట్లాడుతుంటే వీళ్ళేమో అసలు ఇబ్బందే లేదు, ఇది ట్రబుల్ ఫ్రీ అని చెప్పేసి కేటగిరీ బి కింద పర్మిషన్ అప్లై చేశారు. అది వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు. ఇది పరివేష్ పోర్టల్. కానీ స్టేట్ గవర్నమెంట్ ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ అంటే స్టేట్ లెవెల్ ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అథారిటీ ఉంటుంది, అది మాత్రం ఇచ్చేసింది క్లియరెన్స్. ఇదంతా చూస్తే ముడుసుర్లోకి ఒక డిఎఫ్ఓ గారు ఒక ఎన్ఓసి ఇచ్చారు, మన డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ దామా గారు. నేను రవీంద్ర దామా గారిని అడుగుతున్నాను, సార్ మీకేం సంబంధం దీని గురించి? ఇది సింహాచలం కొండలో ఉన్న భూమి గురించి వైజాగ్ హైపర్ డేటా సెంటర్ వాళ్ళు మీకు రాయడం ఏంటి? మీరు వెంటనే ఇది ఫారెస్ట్ ల్యాండ్ కాదు అని చెప్పి రాస్తూ బోల్డ్ కండిషన్స్ పెట్టారనుకోండి, ఇందులో పలానా పర్మిషన్ తీసుకోవాలి, అది ఇది అని పెట్టారు. అవన్నీ 9 కండిషన్లు పెట్టారు. కానీ ఇలాగ ఎవరైనా ఒక ప్రైవేట్ ఇండస్ట్రీ వచ్చి మీ అభిప్రాయం అడిగితే ఇంత అడావిడిగా, ఎందుకంటే వాళ్ళ అభిప్రాయం అడిగింది, వాళ్ళ లెటర్ ఏమో 25/4, మీరు జాయింట్ సర్వే కండక్ట్ చేసింది 34, తహసీల్దార్ గారు వచ్చి లెటర్ ఇచ్చింది 8/5. అదే రోజున మీరు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అడావిడిగా, అంటే మీకు ఏదో ఒత్తిళ్ళు ఉంటాయి, ఆ తర్వాత మీరు సెలవులో కూడా వెళ్ళారని తెలిసింది. అయితే ఈ జీవోలు చూస్తే జీవో నెంబర్ 4 అది 1000 మెగావాట్లు తలక, ఇది 3 ప్లేసెస్లో ఇస్తున్నాము, అందులో ముడుసుర్లోవది 160 ఎకరాలు అని చెప్పేసి ఉంది క్లియర్గా. ఇప్పుడు ఒకటేమో హైపర్ స్కేల్ డేటా సెంటర్ 160 ఎకరాలు ముడుసుర్లోవాలో, ఇంకోటి వైజాగ్ మెగా డేటా సెంటర్ పార్క్ 266 ఎకరాలు తుర్లవాడలో, ఇంకోటి రాంబిల్లి డేటా సెంటర్ 175 ఎకరాలు, అది రాంబిల్లిలో, అనకాపల్లి డిస్ట్రిక్ట్ లో. సో అనకాపల్లి, విజయనగరం, విశాఖపట్నం 3 జిల్లాలు కలిపి ఉత్తరాంధ్రకి మీరు ఇచ్చే ఉద్యోగాలు ఏంటంటే, ఈ పోర్టల్లో 160 ఎకరాలు తీసుకున్న అప్లై చేసిన పోర్టల్లో పర్మనెంట్ ఉద్యోగాలు 500 రాశారు. నేను ఇంకా మొన్న ఏదో పొరపాటుని కొన్ని ఎక్కువ ఉద్యోగాలు వస్తాయి అనుకున్నాను, కానీ అందులో పర్మనెంట్ ఉద్యోగాలు 500 ఇప్పటికి రాశారు. ఇంకా ఫ్యూచర్లో ఏమవుతాయో భగవంతుడికి ఎరుక. కన్స్ట్రక్షన్ టైంలో 50 పర్మనెంట్ ఉద్యోగాలు, మిగతా అన్ని టెంపరీ. ఆపరేషన్ టైంలో 500 పర్మనెంట్ ఉద్యోగాలు అని ఒక దగ్గర ఇచ్చారు. సో 500 ఉద్యోగాల గురించి అని చెప్పి బ్రహ్మాండమైన పరివాహక ప్రాంతాన్ని, ముడుసుర్లోవా లాంటి రిజర్వాయర్ పరివాహక ప్రాంతం, అలాగే కంబాలకొండ నుంచి 1 కిలోమీటర్ కంటే లోపల ఉన్నది, అది స్వతసిద్ధంగా ఫారెస్ట్ ల్యాండ్ కాదు అని చెప్పించారు దామా చేత. ఎందుకంటే డీమ్డ్ ఫారెస్ట్ కండిషన్ సుప్రీంకోర్టు చూడండి, సుప్రీంకోర్టు చాలా క్లియర్ గా తీర్పులు ఇచ్చింది. ఆ తీర్పుల్లో ఏం చెప్పిందంటే, ఏదైనా కెనాపీ ఫారెస్ట్ కవర్ కానీ మనకి 10% కంటే ఎక్కువ ఉంటే దాన్ని డీమ్డ్ ఫారెస్ట్ కింద చూడమని.
ఇక్కడేమో 10% కంటే ఎక్కువ ఏకంగా మోర్ దెన్ 50% ఇది ఫారెస్ట్ నే కొట్టేసి క్యాచ్మెంట్ ఏరియాని కొట్టేసి కంబాలకొండ ఏరియాలో దగ్గరలో ఉన్న దగ్గర ఈ డేటా సెంటర్ పెట్టడంలో మీ ఉద్దేశం ఏంటి? అంత హడావిడిగా పర్మిషన్ ఇవ్వడానికి కారణం ఏంటి? అసలు ఈ దామా గారికి సంబంధం ఏంటి ఇందులో? ఎందుకు ఇలాగ అడవులను నాశనం చేయడానికి? ఇప్పుడు ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏమో కాలుష్యం చేసి ఇండస్ట్రీస్ కి సర్టిఫికేట్ ఇచ్చేస్తున్నారు, క్లియర్ ఇండస్ట్రీ అని. మీరేమో ఫారెస్ట్ నాశనం చేస్తుంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. మీ అందరి మీద డెఫినెట్ గా త్వరలో కేసులు వేస్తాను. ఎట్టి పరిస్థితుల్లో విశాఖపట్నం పర్యావరణాన్ని కాపాడే కార్యక్రమం నేనైతే చేస్తాను. అయితే డేటా సెంటర్కి వ్యతిరేకం కాదు, డేటా సెంటర్ని కేటగిరీ బిలో పెట్టడానికి వ్యతిరేకం. దాన్ని కేటగిరీ ఏలో ఉంచాలి. కంప్లీట్ అన్ని ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్, సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ జరగాలి. అంతేగాని కేటగిరీ బి అంటే నాన్ పొల్యూటింగ్ ఇండస్ట్రీ కింద పెట్టి క్లియర్ చేద్దాం అనుకుంటున్నారు ముఖ్యమంత్రి గారు. అది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే మీ జీవోల్లో కూడా అది ప్రతిబింబిస్తుంది కేటగిరీ 2 అని. మీ క్లియరెన్స్ లో కూడా ప్రతిబింబిస్తుంది. అది తప్పండి. ఇది ఎందుకంటే మీరు పర్యావరణం అనుమతులు తీసుకొని ఎక్కడైనా పెట్టండి. అనుమతులు లేకుండా ఎక్కడ పెట్టినా కూడా అది విధ్వంసంగా లెక్క. ఆ విధ్వంసానికి మీరు చేయొద్దని చెప్పేసి అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.